ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మనకి ఎస్ఐ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. సో నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో అయితే లింక్ ఇస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ముందుగా జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వీడియో చూసిన తర్వాత సో ఈ వీడియోలో ఈ జాబ్స్కి మనము మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూపించబోతున్నాను. సో జాగ్రత్త వీడియోని చివరి వరకు చూసేసి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోండి. చూస్తున్న మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేస్తే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలామందికి హెల్ప్ అవుతుంది ఈ వీడియో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో పనిచేస్తున్నటువంటి సశస్త్ర సీమా బల్ నుంచి రీసెంట్గా మనకి సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది సో మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ది పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్, సబ్ ఇన్స్పెక్టర్ పయోనీర్, సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ అని చెప్పేసి గ్రూప్ బి క్యాడర్కి సంబంధించినటువంటి పొజిషన్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో మనకి ఇక్కడ ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 20 April వరకు అయితే టైం ఇచ్చారు. సో ఈ డేట్ లోపు అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లై బటన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ డివిజన్ అని చెప్పేస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మీరు రిజిస్టర్ బటన్ ఏదైతే బ్లాక్ కలర్లో ఉందో దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇలా మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. యాజ్ పర్ మీ యొక్క ఎస్ఎస్సి మెమో ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క నేమ్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎస్ఎస్సి మెమో పక్కన పెట్టేసుకొని అందులో చూసుకుంటూ ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఫస్ట్ ఇక్కడ పోస్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మనకి పోస్ట్లు వచ్చేసి ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాకుంటే మనకి వివిధ విభాగాల్లో వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కమ్యూనికేషన్, స్టాఫ్ నర్స్, పయోనీర్ అని చెప్పేసి ఎవరైతే డిగ్రీ కానీ బీటెక్ కానీ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు మాత్రం ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ అని చెప్పేసి ఉంది. ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అంటే ఈసీ వాళ్ళు కానీ, లేదంటే కంప్యూటర్ సైన్స్ బీటెక్ వాళ్ళు కానీ, లేదంటే ఐటీ వాళ్ళు కానీ, అంతేకాకుండా ఎవరైతే డిగ్రీలో సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్కి సంబంధించి చదువుంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో దీనికి సంబంధించి మీరు పర్సనల్ డీటెయిల్స్ దగ్గర మీరు మీ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, తర్వాత ఇక్కడ మీరు సర్ నేమ్ అండ్ తర్వాత మీ నేమ్, తర్వాత మీ ఫాదర్ నేమ్, తర్వాత మదర్ నేమ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ నేషనాలిటీ దగ్గర మీరు ఇండియన్ కాబట్టి ఇండియన్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత రిలీజియన్ దగ్గర మీరు హిందూ అయితే హిందూ పెట్టండి. సో ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్. తర్వాత మెరిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కేటగిరీ దగ్గర మీరు ఒక కేటగిరీ ఏంటి, సో మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళు ఒక క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకవేళ ఓబీసీ పెడితే దానికి సంబంధించి ఇక్కడ చూపిస్తుంది చూడండి. మీరు ఓబీసీ పెడితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఆ యొక్క ఓబీసీ క్యాస్ట్కి సంబంధించి మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. సో ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అది ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ పెడితే ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్. ఒకవేళ మీరు జనరల్ ఈడబ్ల్యూఎస్ జనరల్ పెడితే మీకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు, గమనించండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు వెదర్ యూ బిలాంగ్ టు కమ్యూనిటీ అని చెప్పేసి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ చూపిస్తుంది. ఇది మీరు నో అని చెప్పేసి అయితే పెట్టండి. సో ఇవన్నీ కూడా మోస్ట్లీ నో అని చెప్పేసి పెట్టేసేయండి. ఎవరు కూడా ఎస్ అయితే పెట్టొద్దు. సో అన్నీ కూడా నో అని చెప్పేసి ఉంచేసేయండి. తర్వాత సెలెక్ట్ ఐడెంటిటీ కార్డ్ టైప్. సో ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ అని చెప్పేసి పెట్టేసేసి ఆధార్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలకి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఎస్ఎస్సి మెమోలో అక్కడ పుట్టుమచ్చలు లేకుంటే నో మార్క్స్ ఉంటే ఆ నో మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి. సో మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్కి రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్స్ అయితే
మనకి వస్తాయి. అంతేకాకుండా మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే మిస్టేక్స్ లేకుండా మీరు అక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. తర్వాత ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఏంటి అంటే 10th క్లాస్ డీటెయిల్స్ ఇవ్వాలి, అలాగే ఇంటర్మీడియట్ అంటే 10+2 లేదంటే డిప్లొమా డీటెయిల్స్ ఇవ్వాలి, అండ్ గ్రాడ్యుయేషన్. ఈ 3 బాక్సెస్ కంపల్సరీగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం ముందుకైతే వెళ్ళదు. ఫస్ట్ 10th డీటెయిల్స్ ఇవ్వాలి. 10th ఏ స్కూల్లో చదివారు, దానికి సంబంధించి ఏ ఇయర్లో పాస్ అయ్యారు, రోల్ నెంబర్ ఏంటి, సర్టిఫికేట్ నెంబర్ ఏంటి, సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేశారు, దానికి సంబంధించి సబ్జెక్ట్స్ ఏంటి మనకి 10th క్లాస్లో మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ కదా, ఆ 3 సబ్జెక్ట్స్ ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఎంత పర్సంటేజ్ వచ్చింది మీకు మార్క్స్, సో 92 అయితే 92%, ఆ విధంగా. సో ఎంత పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్ ఇక్కడ ఇవ్వాలి. తర్వాత 10+2 అంటే ఇంటర్కి సంబంధించి కానీ ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు గ్రాడ్యుయేషన్ కంపల్సరీగా ఇవ్వాలి. ఆ గ్రాడ్యుయేషన్కి సంబంధించి అంటే మీరు డిగ్రీ చేస్తే డిగ్రీకి సంబంధించి, లేదంటే బీటెక్ చేస్తే దానికి సంబంధించి ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు 10+2 పెట్టేటప్పుడు సైన్స్ అయితే సైన్స్ పెట్టండి, లేదంటే ఎనీ అదర్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత గ్రాడ్యుయేషన్ దగ్గర మాత్రం ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ని బట్టి అక్కడ మీరు డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేయండి. తర్వాత మీరు నెక్స్ట్ పని అయితే క్లిక్ చేయాలి. క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పని క్లిక్ చేయగానే మన ఇక్కడ డైరెక్ట్గా అడ్రస్ డీటెయిల్స్లోకి అయితే వెళ్తుంది. సో ఇక్కడ మీరు అడ్రస్ డీటెయిల్స్ పేజ్లో వచ్చేసి మీ పర్మనెంట్ అడ్రస్ ఏంటి, అండ్ మీరు ఒక ప్రజెంట్ కరెస్పాండెన్స్ అడ్రస్ ఏంటి ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పర్మనెంట్ అడ్రస్ కరెస్పాండెన్స్ అడ్రస్ ఒకటే అయినట్లయితే ఇక్కడ మీరు ఫస్ట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అక్కడ ఎస్ అని చెప్పేసి టిక్ మార్క్ చేస్తారనుకోండి, డైరెక్ట్గా మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఇక్కడ రావడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ క్రిమినల్ కేసెస్. సో ఇక్కడ మీ పేరు పైన క్రిమినల్ కేసెస్ ఉంటే ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. దాన్ని బట్టి ఇక్కడ మీరు ఎస్ ఆర్ నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇన్ కేస్ మీరు ఒక ప్రీవియస్గా ఎస్ఎస్సి కానీ యూపీఎస్సి కానీ ఇతర గవర్నమెంట్ రిక్రూట్మెంట్ బోర్డ్స్కి సంబంధించి ఇంతకుముందు ఏదైనా డిబార్ అయితే మీరు అదే నో ఎస్ అని చెప్పేసి పెట్టాలి. సో మోస్ట్లీ అందరు కూడా అందరు కూడా నో అని చెప్పేసి పెట్టండి. సో ఎవరు కూడా ఎస్ పెట్టద్దు. సో అన్నీ కూడా ఈ విధంగా మీరు నో అని చెప్పేసి ఉంచేసేయండి. సో ఈ విధంగా అన్నీ కూడా నో అని చెప్పేసి ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ పెట్టుకునేటప్పుడు డిజిట్స్ రూపంలో పెట్టుకోండి. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఈ విధంగా. సో మీరు ఒక 6 డిజిట్స్ ఉండే విధంగా మీరు ఇక్కడ డిజిట్స్ రూపంలో పాస్వర్డ్ పెట్టుకోండి. మనకి లెటర్స్ అయితే యూజ్ చేయొద్దు, డిజిట్స్ మీకు మొబైల్ నెంబర్ కానీ ఏదైనా పెట్టుకోండి. మినిమం అయితే 6 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. సో ఎక్కువ అయితే పెట్టుకోవద్దు, 6 క్యారెక్టర్స్ ఉంటే సరిపోతుంది. తర్వాత పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత ఈ చెక్ బాక్స్ టిక్ మార్క్ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయాలి. గాయస్ మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు నెక్స్ట్ పేజ్లోకి ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ప్రివ్యూకి సంబంధించి పేజ్లోకి అయితే వెళ్తుందన్నమాట. సో ఇక్కడ మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో ఆ క్యాప్చా ఇక్కడ ఇచ్చేసండి. దానికంటే ముందు మీరు ఇప్పటివరకు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గానే ఇచ్చారు, ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయలేదనుకుంటే సో డైరెక్ట్ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. లేదు మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తారనుకుంటే ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో అన్నీ కూడా ప్రాపర్గా ఇచ్చారనుకుంటే సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి వెరిఫైడ్ యువర్ డీటెయిల్స్ అని చెప్పేసి అంటుంది. మీరు ఓకే అని చెప్పేసి అనుకుంటే మళ్ళీ మన అక్కడ 2 టైమ్స్ అడుగుతుంది ఓకే అని చెప్పేసి ఓకే పైన క్లిక్ చేసేసండి. క్లిక్ చేసేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఐడి అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక డిస్ప్లే అవుతుంది నెంబర్ అనేది, అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. లేకుంటే మీ మొబైల్ నెంబర్కి కూడా ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. ఫోటో వచ్చేసి ఏ విధంగా ఉండాలని ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. సో ఫోటో వచ్చేసి మీరు పాస్పోర్ట్ ఫోటో వచ్చేసి ఇలా అయితే ఉండాలంట. సో ఇలా అయితే ఉండదన్నమాట. సో ఈ విధంగా అయితే ఉండదు, మనకి ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఉండే విధంగా మీరు ఫోటో అనేది రెడీ చేసుకోండి. అది కూడా మనకి 6 months కంటే ఓల్డ్దే ఉండకూడదు, క్లియర్గా షార్ప్ అండ్ ఫోకస్ క్లియర్గా ఉండాలి. ఫోటో అనేది జేపీజీ లేదంటే పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి. 500 KB లోపు ఉండాలంట ఆ ఫోటో సైజ్ అనేది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అలాగే సిగ్నేచర్ వచ్చేసి కూడా సో చూస్ ఫైల్ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ వచ్చేసి 200 KB లోపు ఉండాలి. ఇది కూడా జేపీజీ లేదా పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి. ఒక ప్లెయిన్ వైట్ పేపర్ మీద బ్లాక్ లేదా బ్లూ ఇంక్ తోటి సిగ్నేచర్ పెట్టినటువంటి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. గైస్ ఇక్కడ నేను నా యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసేసిన తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ద అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ బై యూ ఈజ్ ప్రొవిజనల్లీ రిజిస్టర్డ్ అని చెప్పేసి వచ్చేస్తుంది. సో ఫీ ఉన్న వాళ్ళు ఫీ అయితే పే చేసేసేయాలి. ఫీ లేని వాళ్ళకి డైరెక్ట్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. ఫీ ఎవరెవరికి లేదంటే
ఎస్సీ అలాగే ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి అండ్ అలాగే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదనమాట. సో మిగతా వాళ్ళు మాత్రమే 200 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసేటప్పుడు పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో డైరెక్ట్ మీరు అప్లికేషన్ కాపీ అనేది కూడా ఇక్కడ నుంచి మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి రీసెంట్గా ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్ నుంచి రిలీజ్ అయినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. క్యాస్ట్ వరకు కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. లెవెల్ 6 ప్రకారం మీకు స్టార్టింగ్లోనే 70,000 వరకు సాలరీ వస్తుంది. ఉండడానికి సంబంధించి అకామిడేషన్ అన్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వేకెన్సీస్ అనేవి తక్కువగా ఉన్నాయని చెప్పేసి అనుకోకండి. సో మనకి పర్వాలేదు వేకెన్సీస్. అండ్ మనకి ఇక్కడ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, పయోనియర్, స్టాఫ్ నర్సులు ఈ విధంగా వివిధ విభాగాలలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఇందులో మనకి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి బీటెక్ పాస్ అయిన వాళ్ళకి సపరేట్గా సబ్ ఇన్స్పెక్టర్ పయోనీర్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఈసీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ ఈ యొక్క విభాగాల్లో బీటెక్ కానీ లేదంటే బీఎస్సీ డిగ్రీ సైన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి అన్ని మీ వివరాలు మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ డీటెయిల్స్ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సెలక్షన్ ఎలా చేస్తారు, మనకి ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి అన్నీ కూడా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ డీటెయిల్డ్ వీడియో చూసేసి మీకు ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసేసి అప్లికేషన్స్ పెట్టుకోండి. లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.